యాదగిరిగుట్టలో ప్రోగ్రాం పాడి ఆ మరుసటి రోజు ఉదయమే ఎయిర్పోర్ట్కి వెళ్ళి తిరుపతికి వెళ్ళాను. ఊంజల్ సేవలో పాడటానికి. అది అయిన తర్వాత మరుసటి రోజు నాకు దర్శనం. ఆ దర్శనం చేసుకుని లేట్ అయిపోయి భోజనం కూడా చేయకుండా నేను ఎయిర్పోర్ట్కి వచ్చేసి హైదరాబాద్ కు 4:30 గంటల విమానంలో ఎక్కి వచ్చానన్నమాట. రావడమే నేను కారు ఎక్కి ఇంటికి వస్తుంటే నేను ఫేస్బుక్ లో కొంచెం యాక్టివ్ గా ఉంటాను. చూస్తే ఈ వార్త తెలిసింది నాకు. ఇది అబద్ధమైతే బాగుండు, అయ్యో నేను తిరుపతి నుండే వస్తున్నానే ఇలా జరిగింది ఆ అని నాకు మనసు చాలా తాపం పట్టది. అయితే నేను అనుకున్నది ఇది అబద్ధమైతే బాగుండు అనుకుంటూ ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చాక ఆ విషయం కాస్త స్వప్న నాకు ఫోన్ చేయడం, నేను అమ్మాయికి ఆన్లైన్ లో మాటలు చెప్పడం, నా మనసు అల్లకల్లోలమై ఉంది. అప్పుడు స్థిరంగా మాట్లాడానో లేదో కూడా నాకు తెలీదు. అలాంటి సందర్భం వచ్చింది. ఏది ఏమైనా తర్వాతి రోజుల కన్నా మొదలు నేను నేదునూరి గారి దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం వారి స్కాలర్షిప్ అందుకుని నేర్చుకుంటున్నాను. ఒక్కతినే ఉండేదాన్ని. నాకు మాస్టర్ గారు అంటే భయం ఉండేది. తర్వాత 6 నెలలకు ప్రసాద్ జాయిన్ అయ్యాడు. దాంతో నాకు బాలకృష్ణ ప్రసాద్ ని నేను ప్రసాద్ అని మేమంతా అప్పట్లో పిలిచేవాళ్ళం అండి. అందుకని అలాగే వస్తుంది. ప్రసాద్ నేను కలిసి మాస్టర్ గారి దగ్గర నేర్చుకోవడం. ఒక ఉదాంతం చెప్తాను. ఆయన అల్లర్లు కొరియగా ఆడినదికి స్వరం వేయండి అన్నారు ఒకసారి. నాకు స్వరం వేయడంలో నేను కొంచెం అప్పట్లో వీక్ గా ఉన్నాను. ప్రసాద్ కొంచెం అలవాటు ఉంది. ఇద్దరం స్వరం ఇంకా ఇంటికి వెళ్ళిపోయి రేపు వెయ్యండి అన్నారని చెప్పి రాత్రి సాధిక చేసి పొద్దున్నుండి సాయంత్రం దాకా అదే పనిలో నిమగ్నమై ఉన్నాం అనమాట. పాప ఇక్కడి నుంచి 5, ఇక్కడి నుంచి 6 పాడు, నువ్వు 6 పాడు, నేను 7 పాడతా, నువ్వు 9 పాడు, చివరికి ఎంత ముక్తాయి పెడదాం, ఇలాగా ప్రాక్టీస్ చేసుకుని మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. మాస్టర్ గారి దగ్గర ఇద్దరికీ భయమే. ఆయన స్వరం ఏమంటే నావన్నా 1-2 తాళానికి తెగాయేమో గాని భయానికి ఆ అబ్బాయి అన్ని తాళానికి తప్పుతున్నాయి అనమాట. దాంతో నాకు నవ్వు వచ్చింది. తను ఎంత బాగా పాడగలడు స్వరం అనేది నాకు తెలుసు కాబట్టి నాకు నవ్వు వచ్చింది. ఆ ప్రసాద్ కూడా నేను నవ్వుతున్నానని తను నవ్వును అణుచుకుని పాడడంలో కొంత స్వరాలు స్థానం తప్పి ఒక రకంగా వచ్చాయన్నమాట. మా మాస్టర్ గారికి కోపం వచ్చి మీ ఇద్దరు అవతలకి వెళ్ళిపోండి అన్నాడు. అనేసరికి నా నవ్వు ఎట్లా ఆగిపోయిందో గాని ఏడవడం మొదలు పెట్టాను. మాస్టర్ గారు లేచి వెళ్ళిపోయారు. నేను ఇంకా మా ఇల్లు పక్కనే అనమాట. ఒక ఫర్లాంగ్ ఉంటుంది అక్కడ నుండి. నేను వస్తుంటే నా వెనకాలే ప్రసాద్ వచ్చి పాప పాప అంటూ వెనక్కి వచ్చి ఆ నీకు అసలు సంగీతమే రాదు అని కూడా అనిపించుకున్న వాళ్ళం మేము. ఇప్పుడు మాస్టర్ గారు ఏమన్నారు, బయటకు అవతలకి వెళ్ళండి అంటే నువ్వు ఇంతగా బాధపడ్డం ఎందుకు అని నన్ను ఊరడించిన ఆ ఒక సందర్భం నాకు చాలా గుర్తొచ్చింది. తర్వాత స్కాలర్షిప్ స్టూడెంట్ గా తను అక్కడ గోవిందరాజులు కాలేజీ శిల్పకళ కళాశాల ఉండేది. అక్కడ ఒక రూమ్ లో ఉండేవాడు అనమాట. మార్నింగ్ మా ఇంటికి వచ్చేసి సాధన చేసేవాళ్ళం ఇద్దరం. సీనియర్ మ్యూజిషియన్స్ గురించి చెప్పుకునే వాళ్ళం కబుర్లు. రకరకాలుగా ఆర్గ్యుమెంట్స్ జరిగేవి. ఒక్కోసారి జోక్స్ షేర్ చేసుకుని నవ్విన విషయాలు ఇవన్నీ నాకు గుర్తొచ్చి ప్రసాద్ నాకు అన్నయ్య వెళ్ళిపోయాడే అని బాధ వచ్చిందమ్మా. నేను అన్నమాచార్య ప్రాజెక్ట్ లో చేరాను. తర్వాత దాదాపుగా 1 సంవత్సరం తర్వాత తను కూడా చేరాడు. మేమిద్దరం కలిసి చేసిన కార్యక్రమాలు, వేదిక పైన ఇచ్చిన సంగీత
కార్యక్రమాలు, సంకీర్తన కార్యక్రమాలు బోల్డ్ అని ఉన్నాయి. నేను తొలిసారిగా కళాకారిణిగా అపాయింట్ అయినప్పుడు అన్నమయ్య కథ అని ఒక శ్రవ్య సంగీత రూపకాన్ని తయారు చేశాను. అది అన్నమయ్య బర్త్డే గిఫ్ట్ గా సమర్పించాను. అందులో ప్రసాద్ ని చాలా సార్లు వేదిక మీద పాడించాను. అది ఎల్పి చేద్దామనేసరికి గ్రామ్ ఫోన్ రికార్డింగ్ వాళ్ళు ఎందుచేతనో కమర్షియల్ వాల్యూ ఉండాలండి అని అన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారిని, సుశీల గారిని, వాళ్ళిద్దరు కూడా నాకు అభిమాన గాయకులు అనుకోండి, వాళ్ళిద్దరిని చేర్చాలి ఇందులో అని వాళ్ళు పాడారు. నేను ప్రసాద్ చేత ఒక ఎగ్జర్ప్ట్ అన్నమయ్య జీవిత చరిత్రలోని ఒక భాగాన్ని పాడించాను. అందులో నాతో పాటు ఒక కీర్తన కూడా పాడాడు ఆ అన్నమయ్య కథ అని ఎల్పిలో. ఇలా ఎన్నో ఊళ్ళు తిరిగాము, ఎన్నో గ్రామాలు తిరిగాము. చాలా ఒక్కోసారి ఆర్గ్యుమెంట్స్ వచ్చేవి, ఒక్కోసారి నవ్వుకునే వాళ్ళం, జోక్స్ వేసుకుని. ఇలా సరిగి తను అడిగిన ఒక మాట గుర్తొస్తుంది. వెంకటేశ్వర గీత మాలిక క్యాసెట్ విడుదల అయిన తర్వాత మా పేరు వెనకాల వేశారన్నమాట. ఇట్లా శోభారాజు అని బాలకృష్ణ ప్రసాద్ తన పేరు తన క్యాసెట్ మీద వేస్తే తనన్న మాటకి ఇప్పటికీ నేను తలుచుకుని నవ్వుకునే మాట ఏంటంటే, ఈ వెనకేసారేంటి పాప మన పేరు, మనం పాడామా లేదా క్యాసెట్ ప్యాక్ చేసామా అని అన్నాడు. ఆ మాట నాకు ఇప్పటికీ తలుచుకుని నవ్వుకుంటూ ఉంటాను. అయితే నేను 82లోనే కారణాంతరాల వల్ల తిరుపతిలో అన్నమాచార్య ప్రాజెక్ట్ తొలి కళాకారిణినైనా కారణాంతరాల వల్ల రాజీనామా చేసి హైదరాబాద్ వచ్చేసాను. అప్పటి నుండి కూడా నేను ఇక్కడ అన్నమాచార్య భావనా వాహినిని నెలకొల్పి తద్వారా ప్రచారం చేస్తూ వచ్చాను. కానీ తిరుపతి వాళ్ళు ఎప్పుడు నన్ను పిలిచినా స్వామి పట్ల ఎంతో భక్తితో, ప్రేమతో నేను వెళ్ళి పాడి వస్తూ ఉంటాను. నేను వీలైనప్పుడల్లా కూడా ప్రసాద్ని కూడా చూసి, ఎలా ఉన్నావు, బాగా పాడుతున్నావా, ప్రాక్టీస్ చేస్తున్నావా, కొత్త కీర్తనలు ఏం చేశావు, ఎక్కడ ప్రోగ్రామ్స్ చేస్తున్నావు, ఇట్లా నన్ను అడిగేవాడు, నేను తనను అడిగేదాన్ని. రాను ఈ దూరం మూలాన, అవుట్ ఆఫ్ మైండ్ అంటారు కదా, అలాగా దూరం కలిగింది కానీ అవుట్ ఆఫ్ మైండ్ అయితే కాలేదు. మనసులో ఉన్నాడు ప్రసాద్, అక్కడ పాడుతున్నాడు, అక్కడ ఉన్నాడు, నేను ఎప్పుడైనా వెళ్ళి చూడొచ్చు అని ఒక తృప్తి ఉండేది. చూడండి, మా అన్నయ్య చిన్నన్నయ్య హైదరాబాద్ లో ఉండేవాడు. నేను వాడు ఉండగా ఒకసారి కూడా వెళ్ళలేకపోయినాను. ఏమనంటే ఇక్కడే ఉన్నాడు, తను వస్తూ ఉండేవాడు నా దగ్గరికి. నేను అనుకున్నాను ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి చూడగలుగుతాను మా అన్నయ్యను అని. కానీ వాడు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయేదాకా కూడా చూడలేకపోయాను నేను. అలాంటి పరిస్థితి, అలాంటి భావన ప్రసాద్ పట్ల కూడా ఉంది. తను వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, తిరుపతిలో ఉన్నాడు, నేను ఎప్పుడు వెళ్తుంటాను, ఎప్పుడో ఒకసారి చూస్తాను అనుకున్నాను. మీరు భగవత్ సాక్షిగా ఒక మాట చెప్తున్నాను. మొన్న శనివారం రోజు ఊంజల్ సేవలో పాల్గొని మరుసటి రోజు నాకు 4:30కు ఫ్లైట్ ఉంది కదా, దర్శనం చేసుకొని ఒకసారి ప్రసాదం చూసి ఎయిర్పోర్ట్కి వెళ్దాం అనుకున్న దాన్ని టైం అయిపోయిందని లంచ్ కూడా చేయకుండా ఫ్లైట్కి వచ్చేసేసాను. వచ్చేసిన తర్వాత ఆయన లేడు అన్నప్పుడు మనసు చాలా బాధపడ్డది. అందుకనే ఎప్పుడు కూడాను దగ్గరలో ఉన్నారు కదా, చూద్దాంలే అనుకోకుండా చూస్తూ ఉండాలేమో అనే పాఠం మళ్ళీ ఒకసారి నెమరు వేసుకున్నాను. రెండోది, ఎంతైనా జీవితం కదండి, జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. అవన్నీ సమాళించుకుని పాటలు పాడి వెళ్ళేసరికి
టైం నాకు కూడా మిగలదు. చూడాలనుకున్నా చూడలేను, వెళ్ళాలనుకున్నా వెళ్ళలేను, అలాంటి పరిస్థితి. ఆ నేను అన్నమాచార్య భావన వాహినికి తనను రావించి అక్కడ తన చేత సంకీర్తన గానం చేయించి తనకి నేను గౌరవం చేశాను. ఆ తృప్తి నాకు మిగిలింది. అన్నమాచార్య భావన వాహిని ఏర్పాటు చేసిన తర్వాత ఆ హాల్లో తను కచేరీ చేశాడు అనే సంతోషం ఉంది. ఇంకా పోతే తను స్వరపరిచిన కీర్తనలు ఎన్నో చక్కగా ప్రచారం అయ్యాయి, చక్కగా బాణీలు చేశాడు, పాడాడు, ప్రచారం అయ్యాయి. అన్నమాచార్య ప్రచారానికి బాలకృష్ణ ప్రసాద్ చేసిన సేవ చాలా మంచిది, గొప్పది కూడాను. చాలా చాలా చక్కగా మేము కాన్సర్ట్స్ పాడుతున్న సందర్భాలు తలుచుకుని ఒక రకంగా సంతోషం కలుగుతుంది. ఇప్పుడు లేడన్న విషయం గుర్తుకొస్తే దుఃఖం కలుగుతుంది. తను వాకింగ్ అని బయలుదేరి వాళ్ళ ఇంటికి ఒక 30 అడుగుల దూరంలో మ్యాసివ్ హార్ట్ అటాక్ మూలాన వీధిలోనే పడిపోయి అసూలు బాసాడని విన్న తర్వాత నాకు చాలా దుఃఖపడ్డానండి. ఎందుకనంటే అలా మరణించవలసిన కళాకారుడేం కాదు తను. అయితే ఆ వయసు వచ్చాక ఎవరైనా కూడా వెళ్తే బాగుండా, సమయానికి అది గమనించి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి ఉంటే ఇంకా బతికేవాడు కదా, ఇంకా చూసేవాళ్ళం, ఇంకా పాడేవాడు కదా అన్న ఆలోచన వస్తుందండి. అందుకని ఈ సందర్భంగా నేను అందరికీ చెప్పాలనుకున్న ఒక్క సందేశం ఏంటంటే, కళాకారులే కావాల్సిన అవసరం లేదు. పెద్దలు ఎవరైనా సరే ఒంటరిగా బయలుదేరితే 70-75 పైబడ్డ వాళ్ళు ఎవరైనా బయటకు వెళ్తున్నారంటే కూడా ఒకళ్ళు వెళితేనే జాగ్రత్తగా ఉంటుంది. వాళ్ళకి ఏదన్నా అయినా మనము సమయోచితంగా ఒక నిర్ణయం తీసుకుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడమో ఏదో ఒకటి చేయొచ్చు. కాబట్టి మనం వృద్ధులను ఇలాగా ఒంటరిగా వదలకుండా పిల్లలో, స్నేహితులో, లేదా పనివాళ్ళో, లేదా ఎవరో ఒకరు కూడా ఉండి తీసుకువెళ్ళాలి. బయటకు వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చేదాకా ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. బయటికి వెళ్ళినప్పుడు ఒక్కళ్ళే వెళ్ళడం అనేది అంత సజావు అయిన పని కాదు అని నేను భావిస్తున్నా అండి. నన్ను మన్నించండి, దోషం ఉంటే. తప్పకుండా మీరు ఈ విషయాన్ని గురించి ఆలోచన చేయండి. ప్రసాద్ చాలా చక్కటి గాయకుడు, చాలా చక్కటి స్వరకర్త. నేను స్కాలర్షిప్ స్టూడెంట్ గా ఉండగా కాలేజీలో ఒక శ్రవ్య సంగీత రూపకం చేశాను, రతి మన్మథం అని. తను కూడా అప్పుడు చేరాడు నెదునూరి మాస్టర్ దగ్గర. తన చేత నేను పాడించడం, రికార్డ్ చేయడం. ఇంత లోపల నేను దివిసీమ ఉదంతం జరిగిందండి. అప్పుడు దివసీమ ఘోరం ఫ్లడ్స్ రావడం, చాలా మంది నష్టపోవడం, ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అప్పుడు హైదరాబాద్ లో ఒక స్టార్ నైట్ చేశారు. ఆ స్టార్ నైట్ ద్వారా వచ్చిన డబ్బులు వాళ్ళకు సహాయంగా అందించాలన్న ప్లాన్ వాళ్ళది. అందులో పాడడానికి నన్ను పిలిచారు. పిలిస్తే అది నేను ఒప్పుకున్నాను. నేను రాలేను అని చెప్దామంటే ఇంకా వినరనమాట. నా పేరు పబ్లిసిటీలో వెళ్ళిపోయింది. అందుకని నేను ప్రసాద్కి కార్యక్రమం రికార్డ్ చేసి, మొత్తం పాడించి, నేను పాడి రికార్డ్ చేసి, నువ్వు ఇన్ఛార్జిగా ఉండి ఇది సక్సెస్ చేయాలి ప్రసాద్ అని చెప్పి నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. తను చక్కగా చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకుని అది రికార్డింగ్ మొదలు పెట్టాలి అని. అప్పట్లో శ్రీనివాసులు శెట్టి అని ఆయన గోవిందరాజ కాలేజ్ లో లెక్చరర్ గా చేసేవాడు.
నా ప్రోగ్రామ్స్ కి కామెంటరీస్ కూడా చెప్పేవారు అప్పట్లో, లెక్చరర్ గా వచ్చి. తర్వాత ప్రాజెక్ట్ కి స్పెషల్ ఆఫీసర్ అయ్యారు అనుకోండి. ఆయన వ్యాఖ్యానం అనమాట ఆ రతి మన్మథం అన్న డాన్స్ డ్రామాకి. ఆయన చేత చెప్పించి ఈ పాట ప్లే చేయడం ఎక్కడా అనేది తను గుర్తుపెట్టుకుని చాలా చక్కగా నీట్ గా చాలా భయభక్తులతో చేశాడు అని నేను మా ప్రిన్సిపాల్ రిపోర్ట్ ఇస్తే చాలా సంతోషపడి ప్రసాద్ చాలా థ్యాంక్స్ అని చెప్పడము. ఆ రికార్డింగ్ లో మేము రాత్రల్లా కూర్చొని రికార్డ్ చేశాము. ఆ ఉదంతం అంతా గుర్తొస్తోంది నాకు. మళ్ళీ రాడు కదా ప్రసాద్, రావడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఈ ప్రపంచము చాలా కుత్సితమైపోయిందండి. ఎన్నో విభేదాలు, ఎన్నో కక్షలు, అసూయలు, ద్వేషాలు ప్రబలుతున్న సందర్భంలో తను వచ్చి ఏం చేయడానికి వీలుంటుంది? చక్కగా సూక్ష్మ లోకాల్లోనే పాడుకుంటూ ఆనందంగా ఉండాలి, తన ఆత్మకి శాంతి చేకూరాలి, ప్రసాద్ ఆనందంగా ఉండాలి, ఈ లంపటాలు ఏవి లేకుండా సంతోషంగా ఉండాలి అని నేను ప్రార్థిస్తూ, తన చేసిన కృషికి అంజలులు ఘటిస్తూ నేను సెలవు తీసుకుంటానమ్మా.